ఏమంటే ఎక్స్ట్రా వై పవర్ ఎన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇది మనం చాలా గమనించాలి. ఇలా వచ్చిందంటే బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలా. ఇలా వస్తే ఈ వచ్చిన ఈక్వేషన్ ని డివైడ్ బై బోత్ సైడ్స్, డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సొల్యూషన్ అనేది వస్తుంది. సొల్యూషన్ ఎలా వస్తుంది అని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోకి మార్చవచ్చు. అంటే సింహం సింగిల్ లా వస్తుంది. ఆ సింహం సింగిల్ వచ్చినప్పుడు మనం మళ్ళీ యాజ్ యూజువల్ దాంట్లో మీ జనరల్ సొల్యూషన్ ని డివైడ్ ఫ్యాక్టర్ అనుకుని జనరల్ సొల్యూషన్ రాసేస్తారు. సేమ్ ఆ విధంగానే ఫస్ట్ ఈ వై పవర్ మోడల్ చూద్దాం. దీంట్లో క్వశ్చన్ ఇది అనమాట. దీంట్లో వై పవర్ 6 అనేది ఎక్స్ట్రా ఉంది. అంటే ఇది బెర్నౌలీ ప్రిన్సిపల్ లాగా ఉంది అనమాట. ఇప్పుడు డివైడ్ బై వై పవర్ 6 ఇస్తే ఫస్ట్ ఇది ఎక్స్ సింగిల్ కావాలా, ఫస్ట్ ఎక్స్ కూడా ఎక్స్ డివైడ్ బై ఎక్స్ చేస్తాం. డివైడ్ బై ఎక్స్ ఇస్తే ఇది ఎక్స్ క్యూబ్ ఉండేది ఎక్స్ స్క్వేర్ అంటారు. డివైడ్ బై ఎక్స్ వై బై ఎక్స్ యాడ్. ఇప్పుడు డివైడ్ బై వై స్క్వేర్, డివైడ్ బై వై పవర్ 6 వచ్చింది కదా. వై పవర్ 6 చేస్తే ఈ వై పవర్ 6 5 పోతే వై పవర్ -6. ఇది వై పవర్ 6 వై క్యాన్సిల్ అయితే వై పవర్ 5 అవుతుంది. వై పవర్ 5 రాసుకుంటే వై పవర్-5 అవుతుంది. ఇప్పుడు వై పవర్-, బ్లైండ్ గా గుర్తుపెట్టుకుని క్వశ్చన్ అంటే బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మిడిల్ లో ఉన్న వాల్యూని డిఫరెన్షియేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. బ్లైండ్ అది బ్లైండ్ అనమాట. ఈ వై పవర్-5 అనేది ఈక్వల్ టు యూ అనుకున్నాం. ఎగ్జాంపుల్ యూ అనేది కనుక అనుకోవచ్చు. దీన్ని యూ అనుకుంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వై పవర్-6 వస్తుంది. చేద్దామా ఒకసారి. డివైడ్ ఎక్స్ ఆఫ్ వై ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ ఉంది. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 అంటే -5+1 అనమాట. -5+1 -5+1 -5+1 -6 ఇంటూ dy/dx. ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు అయితే ఎక్స్ టర్మ్స్ అట్టే ఉన్నాయి కాబట్టి dy/dx ఇంటూ ఈక్వల్ టు డి ఉంది కాబట్టి dy/dx వస్తున్నాము. వై పవర్-6 ఇవి 1/5 కాకపోతే -1/5 ఇంటూ dy/dx అంటే ఈ ఫామ్ ఉంది కాబట్టి మనం ఇలా ఫామ్ రాసుకోవాలి. ఇప్పుడు du/dx -1/5 du/dx దీన్ని రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసినప్పుడు y-5 అనేది యూ రాస్తుంది. దీన్ని కూడా యూ రాసుకోవచ్చు. అప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ ఏమవుతుంది, -1/5 du/dx ఇంటూ 1 + 1/x. ఇప్పుడు y పవర్-5 యూ ఈక్వల్ టు x² అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీని సింహం సింగిల్ ఉంది కాబట్టి -1/5 అనేది ఎక్స్ట్రా ఉంది. దీన్ని డివైడ్ బై మల్టిప్లై బై -5 అని బోత్ సైడ్ చేసుకోవచ్చు. -5 క్యాన్సిల్ dy/dx సింగిల్ వస్తుంది. అప్పుడు du/dx ఈక్వల్ టు -5/x ఈక్వల్ టు -5/x² వస్తుంది. ఇది ఇప్పుడు ఏ ఈక్వేషన్ ఫామ్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. దీంట్లో ఫ్యాక్టర్ p జనరల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా. సేమ్ యాజ్ లాగానే చేస్తారా. p అంటే -5/x, q అంటే -5x². ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx. p ఎంతను -5/1/x -5/x అన్నట్టు 5 బయట తీసుకుంటే 1/x -1/x అంటే మైనస్ బయట తీసేస్తున్నాం లాగ్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే లాగ్ x వచ్చింది. ఈ మైనస్ ఉంది కదా బయట మైనస్ ఉంది. ఆ పైకి పోతే x⁻−1 అవుతుంది. x⁻−1 అవుతుంది. -1 ఏమో రాసుకోవచ్చు మనం 1/x రాసుకోవచ్చు. అంటే లాగ్ 1/x లాగ్ 1 తీసుకున్నాం. -5 -5 అవుతుంది. సారీ x⁻−5 అవుతుంది. x⁻−5 లాగ్ అప్పుడు ఈ పవర్ లాగ్ 1/1 x⁻−5 అవుతుంది. అప్పుడు లాగ్ క్యాన్సిల్ అయ్యి x⁻−5 -5 అంటే 1/x⁻5 ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1/x⁻5 వచ్చింది. జనరల్ ఈక్వేషన్ యూ ఇంటూ అంటే మనం ఉన్నప్పుడు వై ఇంటూ కదా, వై ఉన్నప్పుడు వై రాస్తుంది. యూ ఉంది కాబట్టి యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q(x) ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx + c రాస్తున్నాం. తర్వాత యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది x⁻−5 రాస్తున్నాం. q(x) అంటే -5x² బై x⁻5 ఇంటూ dx + c రాసి x⁻5 పోతే x³ ఉంటుంది. x³ పైకి పోతే x⁻−3 అవుతుంది. -3 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³
-5 బయటకు వచ్చేస్తుంది. ఎక్స్ పవర్ -3 అవుతుంది. -3 అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ -3 అంటే ఏంది? ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ n+1/n+1 అంటే -3 + 1 -3 + 1 ఏమవుతుంది? -2 అవుతుంది. ఆ విధంగా -2 రాశాను. అంటే ఎక్స్ పవర్ -2/-2 మైనస్ క్యాన్సల్ 5/2 అంటే 5/2 ఎక్స్ పవర్ -1/2 పట్టుకొచ్చింది. ఎక్స్ పవర్ -2 ఈ టోటల్ ఈక్వేషన్ రాసింది బట్టి టోటల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ పవర్ -2 కదా, ఇది x4 u/x² ఉంది కదా, u/x² = 5/2 ఎక్స్ పవర్ -2 ఉంది. కిందకి వస్తే ఎక్స్ పవర్ 5 అవుతుంది. ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ 1/x² అవుతుంది. 1/x² అవుతుంది. x² x² అయినప్పుడు ఇది ఎక్స్ పవర్ 5 ని మల్టిప్లై చేసుకుంటుంది. మల్టిప్లై నెంబర్స్ వచ్చేసి x² క్యాన్సిల్ అయ్యి ఇది x/5 ఇంటూ x² ఉంటుంది. 5 పోతే x² పోయి x³ ఉంటుంది. ఇది కరెక్ట్ అనమాట. ఇది x³ ఉంటుంది. ఇది x³ ఉంటుంది ఇంటూ x/5 వస్తుంది. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. రిక్వైర్డ్ సొల్యూషన్. ఇది జనరల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫస్ట్ ఏం మిగిలింది మనకి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్. తర్వాత బెర్నౌల్లిస్ అంటే x4n ఎక్స్ట్రా ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్